లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. భయపెడితే భయపడతాం అనుకోకండి. ఇది కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఖర్గే ఇచ్చిన వార్నింగ్. నేను ఎన్నిసార్లు అడిగినా నామినేటెడ్ పదవుల జాబితా ఇవ్వకపోతే నేనేం చేయాలి అని సీఎం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోండి, దిద్దుబాటు చేసుకుంటే మంచిది అంటూ కేసీ వేణుగోపాల్ ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలకు వరుసగా క్లాస్ తీసుకున్నారు. అగ్రనేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టంగా చెప్పారు. గాంధీభవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సీరియస్ అయ్యారు. 4-5 గ్రూపులు కడితే భయపడతాము అనుకుంటున్నారా అని క్వశ్చన్ చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను రాహుల్ గాంధీ తాను పట్టించుకోమని స్పష్టం చేశారు. కొత్త పాత నేతలను కలుపుకుని పోవాలని సూచించారు. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కోఆర్డినేట్ చేయాలని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని స్పష్టం చేశారు ఖర్గే. అంతర్గత విషయాలపై మీడియాతో మాట్లాడొద్దని సూచించారు. బయట మాట్లాడితే ప్రతిపక్షాలకు ఇష్యూ దొరికినట్టు అవుతుందన్నారు. ఇబ్బందుంటే తమకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పార్టీ కమిటీలు వేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ నేతలు పదవులు రావడం లేదని తనపై అసమ్మతి వెళ్లగక్కకుండా క్లారిటీ ఇచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రులు, పీసీసీ ఎంత త్వరగా జాబితా పంపితే అంత త్వరగా నామినేటెడ్ పదవుల భర్తీని క్లియర్ చేస్తాను అన్నారు. తన దగ్గర పెండింగ్ లో ఏమీ లేవని స్పష్టం చేశారు. గతంలో కూడా చెప్పానని, లిస్ట్ ఇస్తే వెంటనే భర్తీ చేస్తారని స్పష్టం చేశారు ఆయన. క్యాడర్ అసంతృప్తికి గురి కాకుండా వెంటనే జాబితా పంపాలని స్పష్టం చేశారు సీఎం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నానని, ఏఐసీసీ ఏం ఆదేశిస్తే అది పాటిస్తాను అన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. మొత్తంగా క్రమశిక్షణకి ప్రాధాన్యతనివ్వాలని చెప్పింది పార్టీ. ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలని ఓ రకంగా అల్టిమేటం ఇచ్చింది. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహారంపై పార్టీ సీరియస్ అయింది. తన వ్యాఖ్యలపై నివేదికనివ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని ఆదేశించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలని పీసీసీ నిర్ణయించింది. తెలంగాణలో టీడీపీ కోవర్టులున్నారని, ఇరిగేషన్, రోడ్ల కాంట్రాక్టులు ఇవ్వడం మానేస్తే అంతా సెట్ అవుతుందని అనిరుద్ అన్నారు. వాళ్లకు కాంట్రాక్టులు ఆపేస్తే బణకచెర్లపై ఏపీ ప్రభుత్వంతో వాళ్లే మాట్లాడతారంటూ కామెంట్లు చేశారు. ఇలా 2 సార్లు అనిరుద్ రెడ్డి కామెంట్స్ చేయడాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది. సోమవారం జరిగే క్రమశిక్షణ కమిటీ మీటింగ్ లో అనిరుద్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా కమిటీ ముందుకు రావాలని ఆదేశాలందాయి. కొండా మురళి ఇచ్చిన రిప్లైపై శుక్రవారం చర్చించిన కమిటీ సోమవారం కొండా మురళి వ్యతిరేక శిబిరం ఎమ్మెల్యేలను పిలిచి ఏం జరిగింది అనేది వివరణ కోరనున్నారు. దీంట్లో భాగంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కమిటీ పిలిచి మాట్లాడింది.